ఫైనల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఎండ్కొచ్చింది అండ్ ఇండియా హ్యాస్ వన్ బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ టైటిల్స్. ఇదేంట్రా అసలు ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ఎక్కడ వీడియో చేయకుండా లాస్ట్లో వచ్చాడు అనుకుంటున్నారా? ఓకే, చిన్న కంపెనీ చేంజ్ అండ్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వల్ల కొంచెం బిజీగా చేయలేకపోయాను, బట్ ఇవాళ నుంచి అన్ని వీడియోస్ వస్తాయి. సో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తీసుకుంటే కనుక మనకి న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ 10 ఓవర్స్ ఫెంటాస్టిక్ స్టార్ట్ వచ్చినప్పటికీ అక్కడి నుంచి మొత్తం మ్యాచ్ ఇండియా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్తో ఇండియా గ్రిప్లోకి వచ్చేసింది. అండ్ ఫైనల్ 50 ఓవర్స్ అయ్యేసరికి 251 కొట్టారు. అండ్ ఇండియా గాట్ ఎ బ్రిలియంట్ స్టార్ట్ విత్ ద బ్యాట్. 100 పార్ట్నర్షిప్ ఫర్ ఓపెనర్స్ రోహిత్ అండ్ గిల్. సీజన్ అంతా ఫెయిల్ అయిన రోహిత్ ఫైనల్లో బాగా ఆడాడు, 76 కొట్టాడు. అండ్ దెన్ మళ్ళీ రోహిత్, కోహ్లీ, గిల్ అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం మధ్యలో షేక్ అయినా, బట్ కంట్రోల్డ్గా అయ్యర్, అక్సర్ అండ్ కేఎల్ రాహుల్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఎండింగ్లో. అండ్ హార్దిక్ అండ్ రిమైనింగ్ ఫినిష్ ద ఫార్మాలిటీస్. సో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ ఫర్ టీమ్ ఇండియా అండ్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ ఫర్ రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్. సో నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ కొడతామా? చూద్దాం.